జీవో 46లో అనేక అవకతవకలు ఉన్నాయని ఎవరు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ కేవలం బీసీ కమిషన్లకు మాత్రమే వర్తిస్తది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ వాటికి సంబంధం లేదు. కాంగ్రెస్ సర్కార్కు తెలంగాణ బీసీ కమిషన్ ప్రశ్నలేసింది. రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని చెప్పింది. కాంగ్రెస్ సర్కార్ ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జీవోలో 46లోని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయి. సో వెంటనే లోపాలను సవరించాలి, రిజర్వేషన్లను పునఃసమీక్షించాలి. ఈ మేరకు చైర్మన్ నిరంజన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 46లో అనేక అవకతవకలు ఉన్నాయని డైరెక్ట్గా బీసీ కమిషన్ చైర్మన్ చెప్తున్నారు. షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు బీసీకి రిజర్వ్ చేయాల్సిన వార్డులు, సర్పంచ్ స్థానాలను సిఫారసు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించినట్టు జీవో 46లోనే 5వ పాయింట్ చెబుతున్నది. సో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన డెడికేటెడ్ కమిషను ఎస్సీ, ఎస్టీలకు కూడా ఎక్కడెక్కడ వార్డులు, ఎక్కడెక్కడ సర్పంచ్ స్థానాలు కేటాయించాలని అది ప్రతిపాదించింది అన్నట్టు ఆ జీవోలోని 5వ అంశం చెబుతున్నది. అయితే ఇది కంప్లీట్గా తప్పుదారి పట్టించేది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చేసిన డెడికేటెడ్ కమిషన్లో కేవలం బీసీల రిజర్వేషన్లకు మాత్రమే మాట్లాడాలి. ఈ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకూడదు. దాని గురించి మాట్లాడాల్సింది ఎవరయ్యి అని అంటే 2011 సెన్సస్ లెక్కల ప్రకారమే మాట్లాడాలి తప్ప ఈ 2024 బీసీల రిజర్వేషన్కి సంబంధించిన జరిపిన కులగణనలో కాదు, డెడికేటెడ్ కమిషన్ కాదు అని నిరంజన్ గారు అంటున్నారు. మరి నిరంజన్ గారి మాటలను ప్రభుత్వం పట్టించుకుంటుందా అంటే దాదాపుగా లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవ్వరు అసంతృప్తి వ్యక్తం చేసినా వాళ్ళని లైట్ తీసుకోవడమే తప్ప వాళ్ళని పట్టించుకుంది లేదు. ఇప్పుడు కేవలం ఒకరిని పట్టించుకున్నారు. ఎవరు? హిల్ట్ పాలసీ పైన అధికారుల యొక్క అసంతృప్తిని. ఎందుకంటే వీళ్ళే సంతకాలు పెట్టాలి. వీళ్ళు సంతకాలు పెట్టకపోతే హిల్ట్ పాలసీ అదేంది అమలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి అధికారుల కమిటీ అనేది ఒకటి వేశారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో మాత్రం అలాంటిది ఏమీ లేదు. యథావిధంగా కొనసాగే అవకాశమే కొనసాగుతుంది.